మిజైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒకసారి ఒక హై స్కూల్ సందర్శించి విద్యార్థులతో కలిసిపోయి కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటి వింటూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఆ సందర్భంలో ఒక స్టూడెంట్ లేచి, సార్, మీరు గొప్ప మిజైల్ మ్యాన్, గొప్ప ప్రెసిడెంటు, ఇంత గొప్పగా ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి అని అడిగాడు. దానికి అబ్దుల్ కలాం గారు నవ్వుతూ, నేను చిన్నప్పటి నుండి 4 మంత్రాలు జపించేవాడిని. జపించడం కాదు, ఆచరించాను. అందుకే ఇలా పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ అయ్యాను. మీరు కూడా నాలాగా గొప్పగా ఎదగాలంటే ఆ 4 మంత్రాలు జపించాలి, ఆచరించాలి. ఆచరిస్తారా అన్నారు. ఓకే, తప్పకుండా ఆచరిస్తాం, చెప్పండి సార్ ప్లీజ్ అని పిల్లలందరూ గట్టిగా అరిచారు. ఓకే ఓకే, కూల్ డౌన్, నేను చెబుతాను, ఇప్పుడు శ్రద్ధగా వినండి. వినిన తర్వాత తప్పక అందరూ ఆచరించాలి, ఓకేనా అన్నారు. సరేనంటూ పిల్లలు సమాధానంగా తలలూపారు. అబ్దుల్ కలాం గారు చెప్పడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. ఆ 4 మంత్రాల్లో మొదటి మంత్రం, ఐ హ్యావ్ ఏ గ్రేట్ గోల్, నేను ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాను. రెండవ మంత్రం, ఐ అక్వైర్ నాలెడ్జ్ కంటిన్యూవస్లీ, నేను నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. మూడో మంత్రం, ఐ డూ హార్డ్ వర్క్ హ్యాపీలీ, నేను ఇష్టంగా కష్టపడతాను. 4వ మంత్రం, ఐ పెర్సివియర్ అండ్ సక్సీడ్, ఓటమి వచ్చినా విజయం సాధించే వరకు వదిలిపెట్టను. ఇవే 4 మంత్రాలు. రోజు జపించి ఆచరిస్తారు కదూ. వీటికన్నా ముందు ప్రతిరోజు నిద్రలేవగానే అద్దం ముందు నిలబడి ఈ 5 మాటలు గట్టిగా అనుకుంటాను, నమ్ముతాను. అవి ఏంటంటే, నంబర్ 1, ఐ ఆమ్ బ్యూటిఫుల్. నంబర్ 2, ఐ ఆమ్ ద బెస్ట్. నంబర్ 3, ఐ కెన్ డూ ఎనీథింగ్. నంబర్ 4, ఐ ఆమ్ సక్సెస్ఫుల్. నంబర్ 5, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మీరందరూ ఈ రోజు నుండి ఆ 4 మంత్రాలు జపించాలి, ఆచరించాలి. దానికన్నా ముందు ఈ 5 మాటలను నమ్మకంగా గట్టిగా చెప్పుకోవాలి. మీకు మీరే రోజు, ఓకేనా అన్నారు. పిల్లలందరూ ఆనందంగా ఓకే ఓకే అలాగే అన్నారు. ఇక్కడే కాదు, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మాట్లాడేవారు అబ్దుల్ కలాం గారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ మంది ప్రజలను కలుసుకొని పీపుల్ ప్రెసిడెంట్ అయ్యారు. అతి నిరాడంబరంగా జీవిస్తూ ఒక ట్రస్ట్ను స్థాపించి తన సంపాదన అంతా దానికి వినియోగించారు. ఆయన చనిపోయే నాటికి ఆయన దగ్గరున్న ఆస్తి 3 షూట్సు, 6 షర్ట్సు మరియు 2800 బుక్స్. ఇలాంటి వాళ్లే కదా మనకు ఆదర్శం.